ఆ చెట్టుకు వచ్చిన కాయలు అయితే ఇయ్యే. ఫస్ట్ బోని టమాటా పచ్చికాయలు మేము పండించిన కూరగాయలు వేసిన చెట్ల స్థలం అనమాట. చాలా చెట్లు వేసినాం కానీ ఒకటే ఒక కాయ కాసింది. ఇక్కడ కూడా ఉంది పెద్ద కాయ, చాలా లావు ఉన్నాయి కాయలు. ఇంత లావు ఉన్నది వంకాయ చూడు. నమస్తేనా. మొత్తానికి మేము ఒక 2 నెలల ముందు కొన్ని కూరగాయలు అయితే మా ఇంటి ముందర వేసినాము. అవి కాయలు అయితే కాసినాయి. వాటిని కొయ్యడానికి నేనైతే ఒక రైతులాగా డబ్బా ఒకటి టవల్ ఒకటి అరేంజ్ చేసుకున్నా. ఎందుకంటే నాకు ఇంత ఆనందంగా ఉంది. నేను ఎప్పుడు రైతు పని చేయలే. రైతు పని చేయడానికి నా దగ్గర ఒక సెంటు స్థలం కూడా లేదు. రైతు కడుపును పుట్టకపోయినా కూడా ఇలా నాకు రైతు పని రాకపోయినా కూడా నేను వేసిన చెట్లకి కాయలు కాస్తానే నాకు చాలా ఆనందం వేసింది. పచ్చిమిరకాయ చెట్టు కాదు, అది క్యాప్సికము, వంకాయ, టమాటా, ఇలా కొన్ని అల్లము ఇలాంటివన్నీ వేసినాము. ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడ చలికాలం కాబట్టి కాయలన్నీ బాగా కాసినాయి. ఇంక ఎండల కాలం వస్తే మొత్తం అన్నీ చచ్చిపోతాయి. దీని నిండా వస్తాయని నేను అనుకుంటున్నా. సో చూద్దాం పదండి ఏమేమి కాయలు ఉన్నాయో. ఫస్ట్ చూపిస్తే ఏమేమి కాయలు ఉన్నాయో, దాని తర్వాత అన్ని కాయలన్నీ కోస్తా. లాస్ట్ దాకా చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో మీకే తెలుస్తుంది. ఇంకా చలో రైతు పని చేసేద్దాం. మేము పండించిన కూరగాయలు వేసిన చెట్ల స్థలం అనమాట. సో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ టమాటా చెట్లు, ఈ పూల చెట్లు కూడా మేమే వేసినాము. అక్కడ వంకాయ చెట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా చెట్లు. ఆడ టమాటా చెట్టు, ఇంకా పచ్చిమిరకాయ చెట్లు కూడా ఉన్నాయి కానీ దీనిలో కాయల. ఇంకా ఇక్కడ టమాటాలు కాసినాయి చూడండి. టమాటాలు మాగిపోయినాయి. ఇవన్నీ టమాటా చెట్లు. ఈడ ఒక టమాటా చెట్టు ఉంది, ఈడ ఒక టమాటా చెట్టు ఉంది, ఈడ టమాటా చెట్టు, ఇదేడు వంకాయ చెట్టు ఉంది. ఇదేడు వంకాయలు కాసినాయి చూడండి. చిన్ని కాయలు ఎంతలా ఉన్నది. అదొక్క కాయ. ఇవన్నీ ఇంకా టమాటా చెట్లు. ఈడ టమాటా చెట్లు ఉన్నాయి. ఈడ టమాటా చెట్లు. ఇంకా ఇది ఈడ మాగిపోయింది ఒక టమాటా. ఇంక ఇవన్నీ కూడా ఈ పక్క ఏం బయలా వేసింది మాత్రం కూరగాయలు. ఇది ఈ పక్క, ఆ పక్క. ఇంకా ఈ పక్క కూడా కొన్ని కాయలు వేసినాము. ఆడ ఏం కాసినా చూద్దాం రండి. ఇక్కడ ఒకటి క్యాప్సికమ్ కాసింది. క్యాప్సికమ్ కాయ. ఇది మన ఇండియా పచ్చిమిరకాయ చెట్టు అనుకున్నా ఫస్ట్ చూసి, కానీ ఇది క్యాప్సికమ్ కాయ. కానీ ఇంక ఇవి వచ్చి పూల చెట్లు, ఇంకా మొగ్గలు కాస్తున్నాయి. ఇంక ఈడే అల్లం చెట్టు కూడా ఉన్నది. మా కరీం మొన్న ఒక అల్లం అయితే తీసినాడు, అది ఆడున్నా తెలీదు. ఇవన్నీ కూడా పూలు, అల్లము, పచ్చిమిరకాయలు అన్నీ వేసినాము. మొత్తానికి కొన్ని కాయలు అయితే కాసినాయి. పెరికేద్దాం పదండి. ఫస్ట్ బోని టమాటా సరిగా కాయలా అనమాట. ఏదో ఒకరొకరిగా కాసింది. దీనికి వేసే అన్నీ బేస్తే కాస్తుంది. మనం ఏం వేయలా. అక్కడక్కడ పుచ్చులు కూడా ఉన్నాయి. ఇది లైట్గా మాగింది. ఇంకెంత ఈ చెట్టుకు ఉండేది కాయలు ఇవే. ఈ పచ్చికాయలు ఉన్నాయి. పచ్చికాయలు పెరకూడదు. పచ్చికాయలు కానీ ఆ చెట్టుకు వచ్చిన కాయలు అయితే ఇవే. 2 మాగినాయి, 2 కొద్దిగా దూరగా ఉన్నాయని కోసిన. ఇక్కడ కూడా ఉంది పెద్ద కాయ. ఇది కొయ్యొచ్చో కొయ్యకూడదు, కొద్దిగా లావుగా ఉన్నది కాబట్టి కోసేస్తున్నా. చాలా లావు ఉన్నాయి కాయలు. ఈ టమాటా కాయలు అంట. ఇది కూడా మాగింది ఒక రవ్వ. ఇంక ఇక్కడేమో వంకాయ చెట్లు ఉన్నాయి. ఎంతలా ఉన్నది వంకాయ చూడు, ఎంతలా ఉంది. ఇది బరువు కూడా లేదు. ఇంతలా కాయ కానీ బరువు కూడా లేదు. ఇంకా ఈడ కూడా 2 కాయలు ఉన్నాయి. ఈడొక కాయ, ఆడొక కాయ ఉన్నది. నిజంగా ఈ కాయలు కాసింటే చాలా ఆనందంగా ఉంది నాకైతే. చూడండి ఎంతలా ఉంది. బరువు లేదు అయితే కాయ. ఇంతలా కాయ ఎంత బరువు ఉండాలి అసలు. వెయిటే లేదు అసలు. చిటికినేలు తెచ్చేయచ్చు అనమాట. అసలు ఇది బరువే లేదు. ఇది ఇంతలా ఉంది కాయ. మామూలుగా ఇంతలా ఉంటే ఎంత వెయిట్ ఉంటుంది మామూలుగా. ఇంక ఇదేమో చిన్న కాయ, ఇత్తిరికాయ. ఇది ఒక పెద్ద కాయ. ఇది ఇంకా పెద్ద కాయ, చాలా పెద్ద కాయ ఉంది అనమాట. చూడండి ఈ వంకాయలు. ఇంక ఇక్కడే టమాటా చెట్టు చూసిన ఏడంలో కాయలు అయితే కాయలు. దీనికి చిన్న కాయ ఉన్నది. ఇవన్నీ చిన్న కాయలు. ఆ పక్క చూద్దాం. ఇంక ఈ పక్క టమాటా కాయలు అయితే ఒక కాయ అయితే మాగింది, ఒక కాయ మాగిపోయింది. ఇంకా కొన్ని కాయలు అయితే లావు ఉన్నాయి కానీ మాగల. కానీ ఒక కాయ లావు ఉంది, కోసేసిన. 2 కాయలు ఉన్నాయి. చూడండి చెట్టుకి ఎట్టున్నాయి కాయలు. గుత్తి కాసినాయి. కొద్దిగా మాగుండాయి. సో కోసేసినాయి. ఈ టమాటాలే ఎక్కువ ఉన్నాయి వంకాయల కన్నా. వంకాయలు 3 ఉన్నాయి. ఇంకా ఆ పక్క ఉన్నాయంట వంకాయలు. చూద్దాం. ఏడైతే ఏం లేవు. ఇంకా ఈ టమాటాలు 2 కాయలు ఇంకా 2 రోజులు పోతే మాగుతాయి. ఇవే ప్రస్తుతానికి కోసిన కాయలు. ఇక్కడైతే అన్నీ అయిపోయినాయి. ఇంకా అక్కడ క్యాప్సికమ్ అయితే ఒక కాయ ఉన్నది. ఆ కాయ దగ్గరికి పోదాం పదండి. ఒక్కటే ఒక కాయ కాసింది. చాలా చెట్లు వేసినాం కానీ ఒకటే ఒక కాయ కాసింది. అదే ఈ కాయ క్యాప్సికమ్. ఇది కూడా సక్రంగా కాయల. వంకర బిక్కర ఉన్నది. ఇంకా కొద్దిగా పెద్దది అవుతుంది అనుకుంటా, కానీ ముందే కోసిన.
ఈ క్యాప్సికమ్కి టమాటాకి తేడా లేకుండా ఉన్నది, రెండు ఒకటేగా ఉన్నాయి బా. ఇది క్యాప్సికమ్, అది టమాటా. ఇంకేడైతే కలబంద చెట్టు వేసినాము, ఇది ఎప్పుడొచ్చో తెలియదు. ఇది అంటికాయ చెట్టు ఏదో కానీ, దీంట్లో అయితే రేగ్గా వేసిన, అది ఎప్పుడొచ్చో తెలియదు. ఇంకా ఇదేమో అల్లం చెట్టు అని నేను అనుకుంటున్నా. మా కరీం మొన్న పెరిగినాడంట, ఒకసారి ట్రై చేద్దాం, మనకు కూడా వస్తుందేమో అల్లం, లేదంటే మళ్ళీ పూర్తి చేద్దాం. అల్లం కాదు ఇది, ఇదేదో కానీ గడ్డ. ఓ ఏమో అల్లం కాదు స్వామి, ఎందుకు దీన్ని పెరగడం. మొన్న వేసింది దీన్ని కూడా, ఇంకా అంటే ఇట్లే తెచ్చినాడు, చెట్టు తెచ్చినాడు, ఊరికి అట్లా పెట్టేసినాం అనమాట. ప్రస్తుతానికి తీసుకొని వెళ్ళిపోదాం. ఈ పక్క అయితే ఇంకా ఒక కాయ కూడా కాయల, టమాటా చెట్లు వేసినాము, వంకాయ చెట్లు కూడా వేసున్నాము. ఇక్కడ వంకాయ చెట్లు పెరిగినాయి కానీ బాగా కాయలు అయితే కాయల ప్రస్తుతానికి. ఇంక ఈ పక్క కూడా టమాటా చెట్టు ఒకటి పెద్దది అయింది కానీ ఒక్క కాయ కూడా లేదు దీనికి. దాని చిన్న ఇప్పుడు కాస్తున్నాయి అంతే, దీడు పెద్దవి ఉన్నాయి, ఇంకా మాగల అయితే. ఇది మాగితే బాగుంటాయి. ఇది ఈ పక్క, ఇంకా ఆ పక్క చూస్తాము. ఈ పక్క కూడా వేసినాము. ఈ పక్క ఎక్కువ పూలు వేసినాం అనమాట, పూల చెట్లు. ఈడ పూల చెట్లు, ఈడ పూల చెట్లు. ఈడైతే కూరగాయలు బేయలా, ఎందుకంటే గుంపులు ఉన్నాయని చెట్లు బేయలా. ఈ పక్క వేసినాం మళ్ళా, ఈ పక్క దండికి కాసినాయి వంకాయలు అయితే. వంకాయ చెట్లు ఎక్కువ వేసినాం ఈడ. ఇంతలా ఉంది వంకాయ. ఈడ ఒక వంకాయ ఉంది, ఈడ ఒక వంకాయ ఉంది, ఇంతలా ఉంది. ఈడ వంకాయలు దండిగా ఉన్నాయి. ఈడ చిన్నకాయ ఉంది, దండిగా ఉన్నాయి. ఈడైతే వంకాయలు దండిగా ఉన్నాయి అబ్బా, ఈడ పెరుగుతాం వంకాయలు. ఇంకా ఈ పక్క అయితే ఏం లేవు, ఈ పక్క కూడా ఏం లేవు. కాయలు అయితే కాయల, చెట్లు అయితే వేసినాం ఈడ, కాయలు అయితే కాయల. కంటికి కనిపిస్తే పెరికేస్తా. ఇంక ఈ పక్క అంతా గడ్డే అనమాట, ఏం లేవు, చెట్లు బేయలే ఈ పక్క. ప్రస్తుతానికైతే కాయలు అయితే ఇది ఈ సైడు 3 పాయలు, ఆ పక్క 3 పాయలు వేసినాము. వీటిలో అయితే కాసినాయి. ఈడ దండిగా ఉన్నాయి వంకాయలు, ఈడ పెరికేద్దాం. నిజంగా నాకు ఇప్పుడైతే చాలా ఆనందం వేస్తుంది, ఎందుకంటే ఈ 2 కాయలు చూస్తానే నాకు చాలా ఆనందం వేస్తుంది. అట్లాంటిది రైతులు ఎన్ని కాయలు పండిస్తారో ఒక్కసారిగా వాళ్ళ పంట చూసుకుంటే ఎంత ఆనందపడతారంటే అంత ఆనందపడతారు. నాకు ఈ 4 కాయలకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు చేయలే ఈ రైతు పని. ఇది కూడా ఏం పెద్ద రైతు పని ఏం కాదు. మా ఇంటి ముందర ఖాళీ ప్లేస్లో మా కోయేటి తెచ్చిన చెట్లు అయితే నాటినాము. ఆ కోయేటి కూడా నా చేత్తోనే నాటమన్నాడు. సో నా చేత్తో నాటమన్నాడు కాబట్టి కాయలు అయితే బాగా కాసినాయని నేను అనుకుంటున్నా. అందుకే నాకు చాలా ఆనందం వేస్తుంది. ఒట్టి వంకాయ అయితే భయంకరంగా కాసినాయి, దండికి కాసినాయి వంకాయలు. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి వంకాయలు. నిజంగా చాలా ఆనందంగా ఉంది అబ్బా నాకు. ఇవే మొత్తం కలిసి ఇవే అనమాట. మొత్తం ఈ టమాటాలు, ఈ వంకాయలు, ఈ క్యాప్సికమ్ ఒకటి, ఇవన్నీ కలిసి ఒక 2 కేజీలు అయితే ఉంటాయి. 2 కేజీలు కూరగాయలు అయితే పండించినాం అనమాట. ఒట్టి వంకాయ కూర వేసుకొని తినచ్చు ఒక 2-3 రోజులు. ఇంక ఇవే అబ్బా, మొత్తానికి మేము 2 నెలల నుంచి చెట్లకు నీళ్లు పట్టి పండించిన కూరగాయలు, వంకాయలు, టమాటాలు ఇవే మేము పండించింది. మాకు వేసిన చెట్లకి ఈ కాయలు వచ్చినాయి అబ్బా. ఇంక వీటిని శుభ్రంగా కడుగుదాము. కడిగిన తర్వాత ఒక కాయ తింటా, ఎలా ఉంటుంది చూద్దాం. టమాటా కాయ తింటా. చూశారు కదా, నాకైతే చాలా ఆనందంగా ఉంది. వంకాయలు, టమాటాలు నేను పండించినానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. మన ఈ టమాటా తిని చూస్తా, మన టమాటా లాగుందో లేదో చూస్తాం. ఎందుకంటే ఇది చాలా కాట్లు ఉంది. మన టమాటా రౌండ్గా ఉంటాయి, ఇక్కడ కాట్లు ఉన్నాయి ఇట్లా. అది దానికి కారణం ఏందో మనకు తెలీదు. అన్ని టమాటాలు ఒకటేగా ఉంటాయి, కానీ ఏమో తిని చూద్దామని చెప్పి చూస్తారా. చిన్నప్పుడు ఇంట్లో ఏం లేనప్పుడు ఈ టమాటా కాయలు తినేవాడిని నేను కూడా చాలాసార్లు. కానీ పెద్ద అయిన తర్వాత ఈ టమాటా తినాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఈ టమాటాలో రాళ్ళు ఉంటాయని చాలామంది అన్నారు, అందుకే భయం.
మొత్తానికి నేను పండించిన కూరగాయల్లో ఒక టమాటో అయితే తిన్నా. ఇంక వీటిని మనం తినలేము. ఇంకొక టమాటో అయితే మాగున్నది. 2 ఉన్నాయి, చిన్నది ఒకటి ఉంది కాయ, ఇది చిన్నది ఉంది. ఇంకా క్యాప్సికము ఒక్కటే ఉంది, ఇది ఒక్కటే ఉంది. సో నేను మహా అయితే ఒక కేజీ 2 కేజీలు ఉంటాయి, కాకపోతే వంకాయలు ఎక్కువ ఉన్నాయి. వీటికే నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇంకా మూటలు మూటలు పండించే రైతులకి ఎంత ఆనందంగా ఉంటుందంటే నిజంగా రైతులకి హ్యాండ్స్ అప్ అబ్బా. సో చూశారు కదా, నేనైతే కువైట్లో కొన్ని కూరగాయలు అయితే పండించినాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వాళ్ళు ఎవరైనా రైతులు ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి.